వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దక్షిత కేఎల్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారండి? చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. వెల్కమ్ టు మెలాకా సిరీస్. సో మలేషియాలో మెలాకా అనేది ఒక స్టేట్ అండి. మేమైతే ఆ స్టేట్కి అయితే ట్రిప్కి వచ్చామన్నమాట 2 డేస్కి. సో మెలాకా అంతా ఎక్స్ప్లోర్ చేస్తూ డిఫరెంట్ వ్లాగ్స్ అయితే రిలీజ్ చేయబోతున్నాను. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తున్నట్టయితే మేమైతే మలేషియాలో ఉంటాము. మలేషియాలో ఉండే ప్లేసెస్ అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ మీకైతే చూపించేస్తాను. సో తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టేసి మనం అయితే వ్లాగ్లో కంటిన్యూ అయిపోదాము. సో ఆల్రెడీ మన ఛానల్లో మెలాకా సిరీస్లో 2 వ్లాగ్స్ ఆల్రెడీ లాస్ట్ వీక్ అప్లోడ్ చేసేసాను. సో మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. దాని కంటిన్యూయేషన్ ఇది డే 1 పార్ట్ 3 అనమాట. సో దాని పక్కనే మేము టామింగ్ సరి అని చెప్పేసి లాస్ట్ వీక్ వ్లాగ్, దాని కంటిన్యూషన్లో ఇక్కడ మేము పక్కనే ఒక పార్క్ ఉంది. ఆ పార్క్ అయితే వచ్చామన్నమాట. చూస్తున్నారు కదా, అంత బ్యూటిఫుల్గా ఉందన్నమాట. సో ఇక్కడ వెళ్తున్నాయి చూడండి, ఇవే అనమాట త్రిష ఎక్కడుంది అనుకుంటున్నారా? అవి వెళ్తున్నాయి కదండి, అవే అనమాట. వాటిని త్రిష అని పిలుస్తున్నారు. మామూలుగా మనమైతే ఇండియాలో 3 వీల్స్లో ఇలా ఉంటే మనం రిక్షా అని పిలుస్తాం కదా, వీళ్ళైతే త్రిష అని పిలుస్తారు అనమాట. ఒక్కొక్క రిక్షాని చూడు ఎలా డెకరేట్ చేశారో చక్కగా. మొత్తం అంతా కార్టూన్ ఉంటాయి కదా, అవన్నీ డెకరేట్ చేసేసి ఒక్కొక్క రిక్షాకి ఒక్కొక్క సౌండ్ బాక్స్ కూడా పెట్టుకున్నారనమాట. చక్కగా ఒక సాంగ్ అయితే ప్లే చేసి ఆ డెకరేషన్ అంతా చేసి పెట్టేసి రెడీగా పెట్టున్నారు. ఒక రైడ్ కోసము ఈ స్ట్రీట్ నుంచి ఆ స్ట్రీట్ ఎండ్ వరకు తీసుకెళ్ళిన దానికి మనకి 25 రింగెట్ అయితే ఛార్జ్ చేస్తున్నారండి. సో చాలా బాగుంది ఆ రైడ్ కూడా. సో నైట్ టైం అయితే ఫుల్ రిక్షా అంతా కూడా లైటింగ్స్ పెట్టి దగదగలాడుతూ ఉంటాయట. సో వెయిటింగ్ ఫర్ ద నైట్ టైం అన్నమాట. నైట్ టైం వ్యూ ఎలా ఉంటుందో వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడైతే డే టైం వ్లాగ్ ఇది. సో నైట్ టైం కూడా తప్పకుండా కవర్ చేసి అయితే మీకు అయితే చూపించేస్తాను. నెక్స్ట్ ఇప్పుడైతే మేము ఆ పార్క్ అయితే వచ్చేసాము. బోర్డ్ అన్ని జారుడు బండలు, ఉయ్యాలలు ఇవన్నీ ఉన్నాయన్నమాట పిల్లల కోసం ఆడుకోవడానికి. ఇంకా పార్క్ ఉందంటే తప్పకుండా ఏదో ఒక షాప్ అయితే ఉంటుంది కదా, వచ్చిన వాళ్ళందరూ తప్పకుండా ఏదో ఒకటి తింటూ అలా ఆడుకుంటూ ఉంటారు పిల్లలతో. అయితే దక్షి కూడా ఆడుకుంటుందని చెప్పేసి మేము కూడా తీసుకొచ్చేసాము. ఈ పార్క్ కూడా చాలా గ్రీనరీగా ఉందండి. వెదర్ కూడా చాలా చల్లగా ఉందన్నమాట ఆ రోజు. యూజువల్గా మలేషియా ఎప్పుడు కూడా చల్లగానే ఉంటుంది. కొద్దిగా వేడి వచ్చినా కూడా ఇక్కడ ఉన్న పీపుల్ అయితే అమ్మో ఇంత వేడా, ఇంత హ్యూమిడిటీగా ఉంది అని అంటారు. సో మరి వీళ్ళైతే ఇండియా కానీ విజిట్ చేస్తే ఇంకా భయపడిపోతారేమో మనకున్న టెంపరేచర్కి. మోస్ట్లీ చల్లగానే ఉంటుంది. సేమ్ మేము వచ్చేసరికి ఇంకా అసలు ఆ రోజైతే ఇంకా అస్సలు ఎండలేదనమాట, చాలా చల్లగా ఉంది. ఇంకా పార్క్లో పిల్లలతో పాటు దక్షి కూడా బాగా ఆడుకుందనమాట. చాలా బాగున్నాయి ఇవంతా కూడా. ఇంకా ఇక్కడ చిన్నపాటి రైడ్స్ లాగా కూడా ఉన్నాయండి. ఒక అతను ఇట్లా చూడండి ఒక క్యాప్ వెరైటీగా పెట్టుకున్నాడు కదా, వెనకాల అన్నీ ఎలాగున్నాయంటే డ్రమ్ముల్లా ఉన్నాయి. వాటికి వీల్స్ వచ్చేసి అదొక బండిలాగా ఒక ట్రైన్ లాగా నడుపుతున్నాడు. ఇంకా కొంచెం ఇట్లా డిస్ప్లే కూడా పెట్టారనమాట. ఇక్కడ ఒక ఫ్లైట్ లాగా, ఒక జెట్ ఫ్లైట్ లాగా ఒక ఫ్లైట్ ఉంది. అలాగే పక్కనేమో ఇంకా ట్రైన్ లాగా కూడా ఉందన్నమాట. సో ఈ యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి. ఈ ట్రైన్ ఇది ఓన్లీ డిస్ప్లేకే అనమాట, అవేం రైడ్స్ ఏం లేవు వాటికి. ఓన్లీ ఇది కింద అతను తిరుగుతున్నాడు కదా, ఇట్లాంటి ట్రక్ లాగా ఉంది. దాంట్లోనే మనం పిల్లల్ని కావాలంటే ఎక్కించవచ్చు. ఒక 100 రూపీస్ అయితే తీసుకొని ఒక 5-6 రౌండ్స్ అట్లా వేస్తున్నాడు అనమాట. నెక్స్ట్ ఇంకా పార్క్లో అక్కడ ఒక చిన్న యాక్టివిటీ లాగా కూడా జరుగుతూ ఉంది. ఏంటంటే చిన్న ర్యాబిట్స్ని, కుందేళ్ళు ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి ఒక మెష్ లాగా వేసి దాంట్లో లోపల పెట్టేశారు. చిన్నపిల్లలకి ఏంటంటే యాక్టివిటీ లాగా ఫీడ్ చేయడానికి అని చెప్పేసి చిన్న కప్స్లో ఇస్తున్నారనమాట. 5 రింగెట్, 10 రింగెట్ అట్లా ఛార్జ్ చేస్తున్నారనమాట. 5 రింగెట్ ఇస్తే ఏంటంటే ఒక చిన్న కప్పుతో, 10 రింగెట్ ఇస్తే ఇంకొంచెం పెద్ద కప్పుతో దానికి కావాల్సిన ఆహారం ఉంటుంది కదా ర్యాబిట్స్ తినడానికి, ఏదో గింజల్లాగా ఇస్తున్నారనమాట. సో అక్కడైతే మేము ఇంకా యాక్టివిటీ దక్షి జస్ట్ బయట నుంచే చూసిందనమాట. ఇంక లోపలికి ఏం పంపించలేదు. ఇంకా అది ఆడుకుంటూ కూర్చున్నంత టైం లేదులే, జస్ట్ కొంతసేపు ఆడుకో దక్షి బయట నుంచే అని చెప్పాము. దానికి కూడా ఫస్ట్ టైం అనమాట చూడడం అంత దగ్గరగా ర్యాబిట్స్ని. కొంచెం భయపడింది కూడా వెళ్ళడానికి దగ్గరగా. ఇంకా బయట నుంచి కూర్చొని చూస్తూ ఉంది. భలే ఉన్నాయండి, కలర్ ఇది చూడండి అసలు పింక్ అండ్ వైట్లో భలే ఉంది కదా.
సో యూజువల్గా నేనైతే వైట్ కలర్, బ్రౌన్, బ్లాక్ చూసాను కానీ ఇలా పింక్ కలర్ ర్యాబిట్ అయితే చూడలేదు నేను కూడా. నాకు కూడా భలే బాగా అనిపించింది. ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట నేను కూడా అలా కలర్గా ఉండే ర్యాబిట్ అయితే. ఇంక ఇక్కడ భలే చెట్లు కూడా భలే పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయండి. అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు గ్రీనరీ అంతా. నైట్ టైంలో అయితే ఈ పార్క్ అంతా కూడా ఫుల్గా లైట్లు పెట్టేస్తారట, చాలా బాగుంటుంది. ఇంకా ఇట్లా ఫిరంగులు ఇవన్నీ డిస్ప్లేకి పెట్టారు. ఇంకా బాగా ఆడుకుంటున్నారు అనమాట పిల్లలు. ఇలా అంతా ఎక్స్ప్లోర్ చేస్తూ ఇదంతా కూడా ఈ ఫిరంగుల మీద కూర్చొని. ఇంకా చాలా మ్యూజియంస్ ఉన్నాయి. ఇట్లా 1 by 1 చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. మామిడికాయలు చూడండి ఎంత పెద్ద మామిడి చెట్టు, గుత్తులు గుత్తులుగా ఉన్నాయన్నమాట మామిడికాయలు అయితే, పచ్చి మామిడికాయలు చాలా బాగున్నాయి. ఈ ట్రైన్ దగ్గర అయితే రకరకాల పోజుల్లో దిగుతున్నారండి అందరైతే. ఎవరి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళైతే పోజెస్ పెట్టుకుని దిగుతున్నారు. మా దక్షి కూడా అక్కడ కొంచెం కంకర రాళ్ళలాగా పోసి పెట్టినారనమాట రియలిస్టిక్గా ఉండడానికి. సేమ్ మనకి రైల్వే ట్రాక్ ఎలా ఉంటుంది సేమ్ అలాగా పెట్టేసి కింద కూడా అలాగ ఒక ట్రైన్ అయితే డిస్ప్లే పెట్టారు. డోర్స్ కూడా ఉన్నాయి కొద్దిగా లోపలికి వెళ్ళడానికి, కానీ ఆ టైంలో అయితే క్లోజ్ చేస్తున్నారు. ఇంకా వెనకాల ఈ ఫ్లైట్ కూడా, ఈ ఫ్లైట్ అయితే జస్ట్ డిస్ప్లేకి అండి, మనం ఎక్కి చూడడానికి కూడా లేదు. కానీ ట్రైన్ అయితే చక్కగా ముందు వెనక అంతా బోగీల దగ్గర పిల్లలందరూ కూడా ఎక్కి ఇట్లా బాగా ఫొటోస్, వీడియోస్ అన్నీ కూడా తీసుకుంటున్నారనమాట. దక్షి కూడా ఇంకా బాగా ఆడుకుంటుంది. ఇంకెవరి పిల్లలు వస్తే అక్కడ ఇక్కడ ఒక స్టేజ్ లాగా కూడా ఉందన్నమాట. ఇంక దాని మీద నుంచి కూడా అందరికీ బాగా అక్కడ స్టేజ్ ముందుగా నిలబడ్డామంటే ఆ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఫ్లైట్ అంతా కూడా కనిపిస్తుంది. కొంతమంది ఎవరో ఫ్యామిలీస్ గ్రూప్స్గా ఫొటోస్ దిగుదామని ఎగ్గుతుంటే మా దక్షి కూడా బుడంగమని వాళ్ళతో పాటు జాయిన్ అయిపోవడం, వాళ్ళతో పాటు ఒక ఫ్యామిలీ ఫోటో వాళ్ళతో కూడా తీసేసుకుంటుంది. వాళ్ళు అనుకుంటుంటారు దక్షి కొంచెం ప్రైవేట్ స్పేస్ ఇవ్వు దక్షి, కొంచెం వాళ్ళు దిగని పక్కకు వచ్చేవి అంటే ఇది అసలు కదలట్లేదు. వాళ్ళు ఎటు వెళ్తే అటు వెళ్తుంది చూడండి. కిందకు వాళ్ళు ఆ కొంచెం పిల్లలు ఉన్నారు కదా, ఒక 4 members, వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. మళ్ళీ ఏమో ఇంక 2 పిల్లలు వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. అటు ఇటు ఇద్దరు, తను ఒక్కటే ఉండేసరికి ఎవరైనా పిల్లలు వచ్చారు అని అంటే వాళ్ళతో వెళ్ళి చక్కగా ఆడుకుంటుంది అనమాట. చాలా బాగా అనిపించింది. ఈ ట్రైన్ కూడా చాలా ఎంజాయ్ చేసింది దక్షి అయితే ఆ పార్క్లో. ఇంకా చిన్నపాటి రైడ్స్ కూడా చాలా ఫన్ అనిపించింది. సో ఇదండి ఇవాళ బ్లాగ్ అయితే. సో దీని కంటిన్యూయేషన్ నెక్స్ట్ ఇంకా ఏమేమి ప్లేసెస్కి వెళ్తున్నామో అవన్నీ కూడా నెక్స్ట్ మెలాకా సిరీస్లో రాబోతున్నాయి. తప్పకుండా ఇప్పుడైతే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ దక్షిత కేఎల్ డైరీ. సబ్స్క్రైబ్. అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. బాయ్, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Subscribe Dakshita Keller.